मम हरे कृष्ण प्रभु जी दंडव प्रणाम। प्रणाम మీ అందరికి కూడా हरे कृष्ण प्रभु दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। నామాలు हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। జయ ఓం అజ్ఞానతిమ్రాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామనే నమాచార్య పదవి నితాయ కృపపదాని గౌరకదామతాయ నగరగ్రామతాని నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తివృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అమ్మలో ఉంటారట. సో మీ అందరికి ధన్యవాదాలు. సో తదేపతి వెల్కమ్ యూ ఆల్ చాలాసేపు మాట్లాడిండు మార్నింగ్ సెషన్. ఓకే, సో మనం చాలా రోజుల నుంచి మంచిగా మాట్లాడుతూనే ఉన్నాము భక్తి గురించి. సో ఈరోజు భక్తి సారీ డిస్కనెక్ట్ అయిపోయింది, ఇంటర్నెట్ ఇష్యూ. ఓకే, భక్తి ఎందుకు అత్యున్నతమైనది అని చెప్పేసి మాట్లాడుకుందాం. అయితే మనకి ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, భూయా భూయ అంటే వినాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మనకి ఏడవ చాప్టర్ కానీ 8వ చాప్టర్లో కానీ 9వ చాప్టర్లో కానీ కృష్ణుని యొక్క ఐశ్వర్యం గురించి వివరించారు. అయితే ఈ 10వ అధ్యాయంలో కృష్ణుని యొక్క విభూతి గురించి వివరిస్తున్నారు ఇంకా ఫర్దర్గా. సో మనం భగవద్గీతను ఎన్నో ఫస్ట్ 18 అధ్యాయాలు విన్నాము, మరియు తర్వాతకి ఇంపార్టెంట్ అంటే ప్రముఖమైన శ్లోకాస్ అన్నీ తీసుకొని కూడా ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నాం. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి చాలా. ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీ భగవాన్ వాచ అని చెప్తున్నారు. భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు భూయా ఏవా అంటే, భూయా అంటే అగైన్ అంటున్నా, అంటే మళ్ళీ. నేను ఎవరితో చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. మహాబాహో అంటే బాగా యుద్ధానికి సంబంధించినటువంటి నైపుణ్యత కలిగి మరియు చాలా రకములైనటువంటి సామర్థ్యం కలవాడు ఓ అర్జున. ఏం చెప్తున్నాడు? శృణుమే పరమం అంటే దయచేసి విను నా యొక్క ఉపదేశం. యత్తే అహం అంటే ఏం చెప్తున్నాడు? అది ఏదైతే నేను చెప్తున్నానో ప్రియమానయ అంటే నీ గురించి ఆలోచిస్తూ చెప్తున్నాను. వాక్ష్యామి అంటే చెప్తున్నాడు. హితకామ్యయ నీ యొక్క లాభం కోసం చెప్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శ్రీ భగవాన్ వాచ్ భూయా ఏవ మహాబాహో శృణుమే పరమం వాచా యత్తేహం ప్రియమానయ వక్ష్యామి హితకామ్యయా. సో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు కల ఓ అర్జున, మహాబాహువులు
అంటే యుద్ధం చేసేటువంటి గొప్ప. బాహు అంటే ఇవి చేతులు, మనకి ముంజేతులు. అయితే ఈ బాహువులు మరలా ఆలకింపుము. నీవు నాకు ప్రియ మిత్రుడు వగుటచే ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానము నీ హితము కొరకై నేను తలపొదును, అంటే తెలుపుదును అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుట మహా అపరాధమని అర్థం చేసుకోవాలి. ఎవరైతే అలా భావించారో శ్రీకృష్ణుని శాశ్వత స్వరూపమును అవగాహన చేసుకునే అర్హత మనకి లేదనమాట. కనుక తప్పక భ్రాంతికి గురి మనం ఖచ్చితంగా భ్రాంతికి గురి అవుతాం అనమాట. బృహద్విష్టు స్మృతి స్పష్టంగా చెప్తున్నది ఏమంటే, యో వేత్తి భౌతికం దేహం కృష్ణస్య పరమాత్మనః స సర్వాస్మ దృహిష్కార్య క్షౌత్రాస్మర్త విధానత ముఖం తస్యావలో క్యాపి సచేలం స్నానమాచరేత్. ఎవరైతే కృష్ణుని గురించి ఆయన భౌతికం దేహము కలవాడు, భౌతిక జగత్తుకు సంబంధించి నా వాడు అని ఆలోచిస్తారో, అది భౌతికమును భావించే వారిని శృతి మరియు స్మృతుల కర్మ కలాపములన్నింటి నుండి బహిష్కరింపవలెను. ఎవరైనాను అతను ముఖమును పొరపాటున చూచినచో, అంటే ఎవరైతే అట్లాంటి వ్యక్తి ముఖాన్ని పొరపాటున చూసినా కానీ అట్టి అంటువ్యాధి నుండి విడివడుటకై వెంటనే గంగలో స్నానం చేయవలెను. ఎవరైనా కానీ కృష్ణుని గురించి తప్పుగా మాట్లాడితే మనం చూస్తే ఎమ్మటే గంగలో స్నానం చేయాలి. లేదంటే మన గంగ దగ్గర లేకపోతే గంగాజలం ఉంటుంది కదా, గంగా జలాన్ని తీసుకొని ప్యూరిఫై చేసుకొని శ్రీ విష్ణుని మీద చల్లుకోవాలి మనం. అది లేదంటే గంగని కొద్దిగంత ఎందుకంటే అది అపరాధం అన్నమాట. శ్రీకృష్ణుని దేవాదిదేవత్వము పట్ల అసూయ కలిగిన వారొకటిచే కొందరు ఈ విధంగా అతన్ని అవమానింతురు. నిశ్చయంగా వారు మరల నాస్తిక రాక్షస జీవజాతులలో జన్మ తర్వాత జన్మ పొందుటయే వారి గతి. తత్కారణముగా వారి నిజమైన జ్ఞానము శాశ్వతంగా భ్రాంతికి లోనేయుండి క్రమంగా వారు సృష్టి అందలి అంధకార యొక్క బంధాలకు లోబడి ఈ యొక్క లోకంలోనే శాశ్వతముగా ఉండిపోతురు. సో మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం చూసుకుంటే మహాత్ములు ఎవరైనా కానీ వారెప్పుడు కూడా పూర్వమే దైవీ ప్రకృతుల స్థితిని పొంది ఉండటయే మహాత్ముల ప్రథమ లక్షణం. అతడెన్నడూను భౌతిక ప్రకృతికి ఆధీనుడై ఉండడు. అది ఎట్లా సాధ్యమనేది మనకి సప్తమాధ్యాయంలో కూడా నేర్చుకున్నాం. అయితే దేవాది దేవుడు శ్రీకృష్ణుని శరణు పొందిన వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనం నుండి విముక్తుడగును. అదే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాది దేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి విముక్తుడగుననేది ప్రాథమిక సూత్రం మనం అర్థం చేసుకోవాలి. తటస్థ శక్తి జీవుడు భౌతిక శక్తి నియంత్రణ నుండి విడివడిన వెంటనే ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణందుంచబడును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణమే దైవీ ప్రకృతి లేక దివ్య ప్రకృతి అని పిలువబడుచుంటుంది. అనగా శ్రీకృష్ణ భగవాను శరణు పొంది ఆ విధంగా పురోగతి నొందినప్పుడు మానవుడు మహాత్ముడు అనేది స్థితిని పొందగలడు. సో
అందుకోసమనే శ్రీ భగవాన్ మనం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలుకుతున్నాడు. భూయా అని మళ్ళీ చెప్తున్నాడు. విను అర్జున, నేను మళ్ళా చెప్తున్నాను. పరమ పదము గల దేవుడు చెప్పారు. ఏమని చెప్పారంటే, భగవాను అనే ఈ పదం చాలా ముఖ్యమైనది. దీని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భగం అంటే సంపత్తి మరియు భగవాన్ అంటే సంపత్తిని కలిగిన వారు. సంస్కృత వ్యాకరణంలో ఒక ఉపవర్గం ఉంది. అది వత్ అనబడుతుంది. వత్ అంటే కలిగి ఉండటం. అప్పుడు అథ కేవతు అని ఉంటుంది. ఎప్పుడైతే ఉన్నతత్వం యొక్క భావన ఉంటుంది, అప్పుడు ఈ వత్ ఉపసర్గం ఉంటుంది. కనుక భగం అంటే సంపత్తి మరియు వత్ అంటే అది సంపత్తిని కలిగి నా వారుగా మారుతుంది. మొదటి వ్యక్తి ఆ అక్షరం భగవానుగా మారుతుంది. ఇది భగవాన్ యొక్క అర్థం. మనం ఈ సంపత్తులు ఏవి మనకు తెలుసు. మనం మాట్లాడుకున్నాం. భగవంతుడు భాగ్ అంటే సంపత్తు. వత్ వాత్ అంటే కలిగిన వారు. ఆ సంపత్తులు ఏమిటి? మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా సంపత్తుల్లో ఆలోచన కలిగి ఉన్నారు. ఆ సంపత్తులు ఏవి? ధనం, సంపత్తి, బలం, ప్రభావం, పేరు మరియు అందం, జ్ఞానం మరియు విరక్తి. ఈ 6 విషయాలు సంపత్తులుగా పిలువబడతాయి. ఒక వ్యక్తి దగ్గర యతమైన సంపత్తులు ఉన్నాయంటే అతను ఆకర్షణీయంగా మారుతారు. ఈ వ్యక్తి పేదవారిని ఆకర్షిస్తారు. ఇది ఆకర్షణ చేసే సాధనం. కొన్నిసార్లు మనం కూడా చాలా ధనిక వ్యక్తులను కలవటానికి ప్రయత్నిస్తాము. మాకు కొంత సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాం. మనం అడుగుతూ ఉంటాం. మన కృష్ణాచార్యంలో ఉన్నప్పటికీ, అంటే కృష్ణ సాధన భక్తి సాధనలో ఉన్నప్పటికీ ఆ ధనం మనల్ని ఆకర్షణకు కలగజేస్తుంది. దీన్ని నిరాకరించలేము. ఖచ్చితంగా కృష్ణ కోసం మనం ఏదైనా చేయగలం. కృష్ణ సేవ కోసం మనకు ఎలాంటి పరిమితులు లేవు. అందువల్ల ధనం ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలా ధనవంతుడైతే అతను ఆకర్షణీయంగా మారుతారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ 6 సంపత్తులు ఆకర్షణ కలిగిస్తాయి. తరువాత ఒక వ్యక్తి బలవంతుడైతే అతను కూడా ఆకర్షణ కలుగుతాడు. మనకి అంటే ఆకర్షణ ఆటోమేటిక్‌గా ఆయన చూసి మనం ఆకర్షణకు లోనవుతాం. బలము, ఒక బలమైన వ్యక్తి ఆయన ప్రభావం ద్వారా లేదా శారీరక బలంతోనే ఆకర్షించగలడు. ఒక వ్యక్తి బలంగా ఉన్నప్పుడు అది ప్రకృతి సహజం. మహిళలు ఆకర్షులవుతారు. కాబట్టి బలం కూడా ఆకర్షణ యొక్క మరో లక్షణం. ధనం, బలం, తరువాత పేరు. ఒక వ్యక్తి చాలా ప్రఖ్యాతగా ఉన్న వ్యక్తి అయితే, ప్రపంచంలో ఎవరైనా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి వచ్చినట్లయితే మనం చాలామంది ప్రజలు అక్కడ గుమ్మి కూడతారనమాట. చూడటానికి వస్తారు. ఆకర్షణ. ఇప్పుడు చూడండి, మనకి ప్రభుపాద ఉన్న సమయంలో చూడండి, ప్రభుపాద ఎక్కడికన్నా వెళ్తే చాలామంది వచ్చేది వందలలో. అదేవిధంగా ఇప్పుడు గురు మహారాజ్ కూడా చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చూడటం కోసం తండోపతండాలుగా జనం వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో దానిని ఆకర్షణ అంటారు. ఎందుకు ఆకర్షణ? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గుణం. అది ఏంటి? ఆయన భక్తుడు. ఆ యొక్క కృష్ణుని యొక్క ఆ దివ్య గుణాన్ని వారి వెంట వారు అరోమా అంటారనమాట, తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ యొక్క ఔరా అంటే ఆ యొక్క కాంతి గాని, ఆ తేజస్సు గాని మనల్ని ఆకర్షణకు లోను చేస్తుందన్నమాట. ఆకర్షింపబడుతుంది. అయితే మనకి ఈ విషయాలన్నీ కూడా ధనం, బలం, పేరు మరియు ప్రఖ్యాతి అనేవి ఆకర్షణ కలిగిస్తాయి.
అయితే ఎప్పుడైతే మనం ఆకర్షణకు లోనవుతామో, తర్వాత ఆటోమేటిక్‌గా అంటే అందం గాని, అందం కూడా ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి అందంగా ఉంటే లేదా ఒక మహిళ అందంగా ఉంటే అబ్బాయిలు లేదా అమ్మాయిలు వారిని ఆకర్షిస్తూ ఉంటారు. అందం ఏదైనా అందమైనదే. ఒక వ్యక్తి లేదా ఒక మహిళ కాకపోతే కూడా ఈ అందమైన పువ్వు, అందమైన చిత్రం గాని, అంటే ఏదైనా అందమైనది. ఆకర్షించేది ఏదైనా గాని అది రూపం మరియు జ్ఞానం. ఒక వ్యక్తి విద్యావంతుడైతే, ఒక వ్యక్తి చాలా జ్ఞానం కలిగి ఉంటే, అలా ఉన్న వ్యక్తులందరూ కూడా ఎవరైనా కానీ మనం వారి ఆకర్షణకు లోనైపోతాం. ఆకర్షించబడతాం. అయితే విరక్తి అది కూడా ఒక ఆకర్షణ. అంతే గదా! ఒక వ్యక్తి విరక్తి జీవన శైలిలో ఉంటంటే సన్యాసం. ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వారిని చూస్తే మనకి ఆకర్షణ వస్తుంది. అరే! ఈ వ్యక్తి మనం చూడు మనం ఈయన అనుభవించేటువంటి యొక్క జీవనాన్ని మనం అనుభవించలేకపోతున్నాము. సన్యాసిని చూస్తే ఆటోమేటిక్‌గా మనం ఆకర్షితులవుతాం. ఎందుకు? అది సాధ్యం కాదు గదా! అందరికీ సన్యాస జీవితం. సో, మనం అనుకుంటాం. అయ్యో! ఇంత గొప్పవాడు. చాలా అన్ని కొంతమందుంటారు. ఏందయ్యా అన్ని జీవితాలు వదిలిపెట్టుకొని అంత మంచి అంతా వచ్చేసి ఏంది బట్టలేంది? నువ్వేంది? అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి ఆహ్, సమయానికి తిండి లేకపోతే ఎవరినన్నా అడుక్కోవాలి అని జెప్పేసి. ఏం తప్పేముంది? కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఇదంతా కృష్ణుడిచ్చిందే ఇది. తప్పేముంది ఒకళ్ళ దగ్గర? ఇప్పుడు మనం దోపిడీ చేసి తినట్లేదు కదా! యాచన చేసి తినటంలో తప్పేముంది? తప్పేం లేదు గదా! మనమేం దాచుకోవట్లేదు గదా! యాచన చేసి. ఆ సమయానికి ఎవరన్నా ప్రసాదాలిస్తే తీసుకుంటాము. లేదంటే జలంతో మన యొక్క ఆకలిని అదుపు చేసుకుంటాం. అంతే గదా! సో, అందుకోసమే ఆయన ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే మనం ఖచ్చితంగా ఆకర్షి ఆకర్షితులవుతామనమాట. ఎందుకు ఈ అన్ని విషయాలు ధనం, పేరు, అందం, జ్ఞానం అయినా అతని అందరినీ వదిలి ఒక ఉన్నతమైన లక్ష్యానికి సంబంధించినది చేయడాన్ని, సమస్తాన్ని వదిలేస్తాడు కాబట్టే ఎ సన్యాసిని కానీ ఎవరైనా వ్యక్తి చూస్తే మనం ఆహ్, ఆకర్షితులవుతాం. అది. కాబట్టి దేవుని నిర్వచనం ఇక్కడ ఉంది. భగవాన్ అంటే అంటే మనం మాట్లాడుకుందాం. మనం దేవునిని ఎవరో తెలుసుకోవాలి. నిర్వచనం ఇక్కడ ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్సహ శ్రియా జ్ఞాన వైరాగ్యస్యైవ షణ్ణాం ఇతి ఘనామృగ. మనకి విష్ణు పురాణంలో చెబుతుంది. పూర్తి ధనం, బలం, పేరు, అందం, జ్ఞానం మరియు విరక్తి ఈ 6 సంపత్తులు పరమపద దేవుని యొక్క లక్షణాలు. ఇవి అందరి దగ్గర ఉండవనమాట. మానవులు అందరి దగ్గర ఇవి. ఏదన్నా ఒకటి ఉంటుంది. అది గూడా సా ఎక్కువ కాదు. అర్థమైందా? సో, భక్తితో మాత్రమే మనం కృష్ణునితో అన్యోన్యంగా ఉండగలం. అందుకోసమే ఈ యొక్క భక్తి యోగ అనేది చాలా అత్యున్నతమైనది. భగవాన్ అనే శబ్దం యొక్క సంస్కృత నిర్వచనం పరమపద దేవుడు సంపూర్ణ ధనం, సంపూర్ణ బలం, సంపూర్ణ పేరు, సంపూర్ణ అందం, సంపూర్ణ జ్ఞానం మరియు సంపూర్ణ విరక్తి కలిగిన వాడే. మనిషికి విరక్తి కలుగుతుంది. భగవంతునికి అన్నీ ఆయన నుంచే వస్తుంటాయి. విరక్తి అన్నీ వదిలివేయడం. అన్నీ ఉన్నా ఒక వ్యక్తి ఒక నిమిషంలో నేను అనుకోవడం లేదు అని చెప్పగలిగితే అది విరక్తి అని పిలవచ్చు మనం. ప్రభుపాదుల వారు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. కాబట్టి ఈ 6 లక్షణాలు సంపూర్ణం కనుగొంటే ఆ వ్యక్తి దేవుడు. ఇది దేవుని యొక్క నిర్వచనం. మరియు ఈ లక్షణాలు సంపూర్ణంగా మనం కృష్ణుల్లో చూడవచ్చు. చరిత్రలో మానవ చరిత్రను తీసుకుంటే కృష్ణం
ఖచ్చితంగా మనిషిగా వ్యక్తిత్వంగా ఉన్నారు. కానీ అతను ఉన్నప్పుడు ఈ 6 లక్షణాలు మొత్తం అతనిలో ఉండేవి. అందువల్ల అతను దేవుడిగా అంగీకరించబడ్డాడు. మొదటి తరగతిలో అంటే మనం అవతార లక్షణాల గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. శాస్త్రాల్లో, పుస్తకాల్లో ఈ లక్షణాలు ఇవ్వబడతాయి. అలాగే ఎవరు భగవంతుడు, ఎవరు పరమపద దేవుడని కూడా ఇవ్వబడతాయి. కృష్ణ అనే పదం అర్థం ఏమిటంటే అతనికి అన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఈ అన్ని లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉంటే సహజంగానే అతను ఆకర్షణీయుడు అవుతాడు. మనం విశ్లేషించినట్లుగా అందం ఆకర్షిస్తుంది, ధనం ఆకర్షిస్తుంది, పేరు ఆకర్షిస్తుంది, జ్ఞానం ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ ఆకర్షణీయ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందువల్లే కృష్ణ భగవంతుడు సంపూర్ణంగా ఆకర్షణీయుడు. కృష్ణ అంటే పరమ ఆకర్షణీయుడు. ఇదే కృష్ణ యొక్క అర్థం. అందువల్ల అతను భగవాన్. ఎందుకంటే అతను సంపూర్ణ ఆకర్షణీయుడు కాబట్టే అతన్ని భగవంతుడు అని పిలుస్తారు. భగవాన్ వాచ, వ్యాసదేవుడు రచించి ఏమని చెప్తున్నాడు అని చెప్పినట్లుగా భగవాన్ అన్నప్పుడు వాచ అంటారనమాట. ఏమిటి అతనేం చెప్పారు? మనం ఇప్పటికే నవమ వంతరాన్ని పూర్తి చేసుకున్నాం. అంటే నవ అధ్యాయాన్ని 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ మనకు తెలుసు భగవద్గీత ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం. మనం మనస్సు నాకు అంకితమై ఉండాలి, నా భక్తుడై ఉండాలి, నన్ను పూజించాలి, నా ముందు నమస్కరించాలి. భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారు? 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో మనం గత మాట్లాడుకున్నాం. ప్రతికాలం నా గురించి ఆలోచించు, నా భక్తుడై ఉండు, నన్ను పూజించు మరియు నా ముందు నమస్కరించు. అలా చేయడం ద్వారా మీరు నన్ను చేరిపోతారు. అంతే కదా? భగవంతుని గురించి ప్రతినిత్యం ధ్యానిస్తూ, పూజిస్తూ, ఆయనకి నమస్కరిస్తూ ఉండటం ద్వారా ఏమైపోతాం మనం? తప్పకుండా ఆయనకి దగ్గరగా చేరిపోతాం. ఆయన మనల్ని అంగీకరిస్తే మనం ఆటోమేటిక్‌గా ఆయనకి ప్రియమైన స్నేహితులు అయిపోతాం. ఎప్పటికీ ఆలోచించు నా గురించి. నేను నీ భక్తుడిని కావాలి. నన్ను పూజించు. మనస్సు భువా భవమద్భక్తో యాజిమాం నమస్కురు. నా ఆజ్ఞలు పాటించండి. మాం ఏ వైశ్యే, ఈ 4 విషయాలు కొనసాగిస్తే అవి ఏమిటి? మనః ఎప్పటికీ మనస్సులో కృష్ణునిలో కేంద్రీకరించాలి. అర్థం ఏమిటంటే ఎప్పటికీ కృష్ణ చైతన్యంలో ఉండాలి. మరియు కృష్ణుని శత్రువుగా లేదా స్నేహితుడిగా ఆలోచించాలి. కొన్నిసార్లు మన శత్రువును కూడా ఆలోచిస్తాం. ఓ శత్రువు రాబోతున్నాడు, నా శత్రువు చాలా బలంగా మారిపోతున్నాడు కాబట్టి అలా ఆలోచించకూడదు. భక్తి అంటే ప్రతి ఒక్కటి నిర్వచనంతో ఉంటుంది. అది శాస్త్రం అని పిలుస్తాం మనం. ఆ భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే అనుశీలనం, కృష్ణానుశీలనం. అనుకూల్యేన కృష్ణానుశీలనం. భక్తి అంటే అనుశీలనం. కృష్ణ జ్ఞానానుకూలంగా పెంచుకోవడం, ప్రతికూలంగా కాదు. కొన్నిసార్లు మనం శత్రువుని చంపడానికి చాలా విషయాలు చేస్తూ ఉంటాం. ప్రయోగశాలలో న్యూక్లియర్ బాంబులు కానీ ఇంకా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఈ రకమైన ఆలోచన భక్తి కాదు. అందువల్ల భక్తి అంటే అనుకూలంగా కృష్ణానుశీలనం. అదే కదా! మొదటి తరగతి భక్తి సేవ అభివృద్ధి చెందితే ఒక వ్యక్తి అన్ని భౌతిక కోరికలు, ఏకత్వవాద తత్వజ్ఞానం మరియు ఫలప్రాప్తి కార్యాలను విడిచిపెట్టాలి మనం. ఎప్పుడు కూడా ఎప్పటికీ భక్తుడు కృష్ణును అనుకూలంగా సేవించాలి. కృష్ణ అంటే ఎలా కోరుతాడో అలా. అందువల్ల మనం కృష్ణుని అనుకూలంగా ఆలోచించాలి, ప్రతికూలంగా కాదు. జరాసంధుడు చేసినట్టు కాదు, కంసుడు చేసినట్లు కాదు. నారద మహర్షి ఎప్పుడు అనునిత్యం కృష్ణనామస్మరణలో నిమగ్నమై ఉంటారు. మరియు ప్రహ్లాద్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, ఎంతమంది, హనుమాన్ శ్రీరామ భక్తుడు.
మనం కృష్ణుని మాత్రమే ఆలోచిస్తాం. ఎందుకు కంస ఆలోచించాడు మనం అనుకున్నట్టే. ఏం కృష్ణుడిని చంపాలి, చంపాలని జెప్పేసి. సొంత మేనమామ. కృష్ణ, కంస యొక్క అంగుడే. అతను ఎప్పుడు కూడా కృష్ణుని ఎలా చంపాలో ఆలోచిస్తూ ఉండేవాడు. కృష్ణుని చంపడం గురించి ఎప్పుడు ఆలోచించేవాడు. అలా ఆలోచించడం ప్రతికూల ఆలోచన. అలా ఆలోచించకూడదు. మనం మనః భవ. ప్రతి కాలంలో ఎవరైతే కృష్ణుని గురించి ఆలోచిస్తూ అంటే కృష్ణుడు పరమేశ్వరుడి శత్రువునిగా ఆలోచించుకోరు. కృష్ణుడు మనకి స్నేహితుడిగా లేదా మిత్రుడిగా అంటే ప్రేమగా చూసుకోవాలి. మన మనః భవ మద్భక్త. భక్తుడు అంటే ఎప్పటికీ కృష్ణుకు ప్రేమతో సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆలోచించాలి. మన భవ మద్భక్తో మద్యాజి. కృష్ణుని పూజకుడిగా మారాలి మనం. మాం నమస్కురు అంటే మనమందరం కూడా ఆయన ముందుకెళ్ళి నమస్కరించాలి. ఈ 4 నియమాలను అనుసరించడం ద్వారా మాం ఏ వైశ్యసి అంశయ ఎక్కడ చెప్తున్నారు అనుకో 18వ అధ్యాయంలో 68వ శ్లోకంలో చెప్తున్నారు మనకి. భక్తులకు ఈ గోప్యమైన రహస్యాన్ని వివరించే వారికి శుద్ధ భక్తి సేవ హామీ చేయబడుతుంది. మరియు చివరికి వారందరూ కూడా కృష్ణునికి చేరువవుతారు. దగ్గర అవుతారు. దగ్గర. కృష్ణ అర్జునుకు చెప్తున్నాడు, నా ప్రియమైన అర్జున ఏం చెప్తున్నాడు? ఈ 4 విషయాలు మీరు అనుసరించితే మీరు తప్పకుండా నా దగ్గరకు తిరిగి వస్తారు. నా ఇంటికి పరమపద దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళవచ్చు మనం. ఇది ఇప్పటికే మనం 9వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం. చివరి శ్లోకంలో వివరిస్తూ ఉంటుంది క్లియర్‌గా. 10వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తారు? భగవాన్ వాచ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆయన భూయేవా అని మళ్ళీ చెప్తున్నాను. మహా బాహో శృణు మే పరం వచః. మహాబాహు అంటే గొప్ప బాహువులు కలవాడు. యుద్ధాన్ని చేయాలంటే బాహువులు ఉండాలి. ఏదైనా పని చేయాలన్నా. అదేవిధంగా అర్జునుడికి ఉన్నది 2 చేతులు. ఆ 2 చేతులు కూడా చాలా గొప్పగా, దృఢంగా ఉన్నాయి. ఆ బాహువులు చాలా అస్త్రశస్త్రాలతో నిండి ఉన్నాయి కూడా. పరమపద దేవుడు చెప్తున్నాడు మళ్ళీ వినాలి మనం. శక్తివంతమైన అర్జున మీరు నా ప్రియమైన స్నేహితుడు. మీ ప్రయోజనార్థం నేను మరింత చెప్పబోతున్నాను. గతంలో చెప్పిన దానికి మించిన జ్ఞానాన్ని ఇస్తున్నాను. విను. నేను కృష్ణ చైతన్య ప్రక్రియను ఆల్రెడీ చెప్పుంచాను. నేను మీకు గతంలో చెప్పాను. ఇప్పుడు మీరు మరింత సమాచారం సేకరించవచ్చు. యత్తేహం ప్రియమానయా వక్ష్యామి హితకామ్యయా. ఎందుకంటే కృష్ణ మరియు అర్జున మధ్య స్నేహితుల సంబంధం ఉండటంతో అతను అర్జునుడికి చెప్తున్నాడు, మీరు నా ప్రియమైన స్నేహితుడు. నేను మీరు వినడానికి మాత్రమే మాట్లాడుతున్నాను. అర్థం ఏమిటంటే భగవద్గీత యొక్క అదే అధ్యాయంలో ఇక్కడ చెప్పబడింది. ఏదైనా అది సాధారణ వ్యక్తి కోసం కాదు. ఇది కృష్ణ చైతన్యంలో కొంత ఎదిగిన వారికే అర్థమయ్యే విషయాలు. కృష్ణును పరమపద దేవునిగా అంగీకరించిన వారు మరియు ఆయన గురించి చైతన్యమైన వారికే అది ఆస్వాదించదగినది. ఇతరులకు అది ఆస్వాదించటం సాధ్యమవదు. ఎందుకు? ఒక చిన్న బిడ్డను చూసుకోండి. ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాం. మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా ఏంటి ఈ పిల్లాడికి ఏమైంది? ఉదయం ఇలా చేస్తున్నాడు. ఆహ్, లేదో ఏదో ఒక రకంగా అంటే మనల్ని ఎట్టా ఆడుతూ ఉంటాడు. ఏదో రకంగా ఏదో కొత్త కొత్త పనులు చేస్తూ ఉంటాడు. మనం తీక్షణంగా చూస్తూ ఉంటాం. ఆలోచిస్తుంటాం ఏమైంది? అయితే మనం ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాము. ఇతరులు అలా వింటే వారు ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే అది వారి బిడ్డ కాదు. వారికి ఆ ప్రేమ లేదు. అంటే ఇష్టం లేదు. అందువల్ల మనం కృష్ణ చైతన్యంలో కొంత ఎదిగిన వారికే వర్తిస్తుంది. ఇలా గోప్యమైన విషయాలు చాలా గోప్యమైన స్నేహితులు లేదా బంధువుల్లో చెప్పబడతాయి. అలాగే ఇది నిన్ను స్నేహితుడిగా భావించినప్పుడు
అదే మనం ఈ యొక్క 10వ అధ్యాయంలో ఇంకా తెలుసుకోవటం కూడా జరుగుతుంది. యత్తేహం ప్రియమానయ వక్ష్యామి హితకామ్యయా. ఏం చెప్తున్నాడు? ఎందుకంటే మీరు నా ప్రియమైన స్నేహితులు మరియు మీ ప్రయోజనార్థం నేను మాట్లాడుతున్నాను. ఒక స్నేహితుడు ఎప్పుడు కూడా ఇంకొక స్నేహితుని హితకాంక్షిగా ఉంటారనమాట. కృష్ణుని స్నేహితుడు కనుకనే మనం వారిని పొందితే అతను మన హితుడిగా ఉండి మనకు ఏది మంచిదో అది చేస్తారు. అది. ఇప్పటికే కృష్ణును వర్ణించినట్లుగా అతనికి సంపూర్ణ ధనం, సంపూర్ణ బలం, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ అందం, సంపూర్ణ పేరు మరియు సంపూర్ణ విరక్తి ఉంటుంది. కాబట్టి అతను మీ స్నేహితుడిగా ఉంటే, అతను మీ హితకాంక్షిగా ఉంటే మరేం కావాలి మనకి? ఏం అవసరం లేదు. కృష్ణుడు ధనవంతుడు, బలవంతుడు, స్నేహితుడు, గొప్ప స్నేహితుడు. అటువంటి వ్యక్తి మనతో ఉంటే ఏం కావాలి మనకి? ఏమీ అవసరం లేదు. అయితే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నేను మీ ప్రయోజనార్థం మాట్లాడుతున్నాను. మీరు కృష్ణ చైతన్యాన్ని ఈ 5 సంబంధాల్లో ఏదైనా అనుసరిస్తే ఒక భక్తుడు కృష్ణుడితో 5 వేరు పరమానంద సఖ్యతలలో సంబంధం కలిగి ఉంటుంది. ఒకరు ఎవరు? నిశ్శబ్ద భక్తిగా సంబంధం కలిగి ఉంటాడు. నిశ్శబ్ద భక్తుడు అంటే అతనికి కృష్ణ గొప్ప వాడనే విషయం తెలుసు. గొప్పవాడనే విషయాన్ని అంగీకరించడమే భక్తి. అతను దేవునికి ఏమి చేయడు, కానీ అతను దేవుడు గొప్పవాడని అంగీకరిస్తాడు. అది నిశ్శబ్ద భక్తి అని అంటాం మనం. అయితే ఇప్పుడు మనం కొంతమేర ముందుకు వెళ్ళినప్పుడు కృష్ణ చైతన్యం, కృష్ణుకు ఏదైనా చేయాలని కోరుకుంటాం. ఎవరైనా చాలా గొప్పవాడిగా, చాలా శ్రేష్ఠుడిగా భావిస్తే మనం ఆ మనిషి కోసం ఏదైనా చేయాలని అనుకుంటాం. కాబట్టి దీన్ని దాస్య అంటారు. మొదట శాంతి స్థితి. మొదట శాంత స్థితి అంటే నిష్కళంకమైన స్థితి. తరువాత చర్యలు ప్రారంభమవుతాయి. ఇది శాంత స్థితి కంటే మెరుగైన స్థితి. శాంత స్థితిలో ఒక భక్తుడు దేవుని గొప్పతనాన్ని అంగీకరిస్తారు. కానీ ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకునే విషయంలో మరింత అభివృద్ధి చెందితే అది కృష్ణ చైతన్యంను ప్రారంభం. అంటే ఎవరో కృష్ణ కోసం ఏదైనా చేయాలని కోరుకుంటే, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం కృష్ణ కోసం చాలా బహుముఖమైన పనులు చేయవచ్చు. చాలా ముఖ్యమైన పనులు చేయవచ్చు. అవేమిటి? మనం ఎవరితోనైనా ఏదైనా చేయాలి అనుకుంటే ఆ వ్యక్తి ఏది కావాలనే విషయాన్ని తెలుసుకోవాలి. లేదంటే మనం అతన్ని సంతోషపెట్టలేము. ఏదైనా చేయాలనుకుంటే అది వృధా. అంతే గదా! మనం సేవ చేయాలనుకుంటున్న వ్యక్తి మనస్సు తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణకు ఏమి కావాలంటే అది భగవద్గీతలో వివిధ ప్రదేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అవేమంటే మమైవాంశో జీవభూతః జీవలోక సనాతన మనస్సస్త్రింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పారు మనకి. ప్రకృతి ప్రకారం ఈ భౌతిక ప్రపంచంలో జీవులు నా శాశ్వత భాగాలు మరియు అవి జీవులై సత్కారం పొందుతూ మనస్సు సహా 6 ఇంద్రియాల సహాయంతో ఎంతో కష్టపడుతూ ఉంటాయి. ఈ జీవులన్నీ నా భాగాలు మరియు వాటి అనుభవం నా నుండి వచ్చినవే. అలాగే మీ కుమారుడు లేదా కుమార్తె మీ స్వంత శరీరానికి అనుకుంటే, అలాగే మనం అంతా పరమేశ్వరుని భాగాలు. మనం దేవుని సంతానాలు. ఎలా అంటే భగవద్గీతలో ఇది కూడా చెప్పారు 14వ అధ్యాయంలో. సర్వయోనేషు కౌంతేయ సంభవంతి మూతయాయ తాసాం మహత్ యోనిర్బ్రహ్మ అహం బీజ ప్రదాపిత. ఈ భౌతిక ప్రకృతిలో అన్ని జీవజాతులు అన్నీ కూడా కృష్ణునికి సంబంధించినవి. అవన్నీ కూడా వారి నుంచి వచ్చినవే. వాటికి ఆ యొక్క బీజం ఎవరు ప్రసాదించారు? కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇక్కడ ఎన్నో జీవజాతులు చూస్తూ ఉంటాము. అన్నిటి కూడా ఈ 84 లక్షల రకాల జీవితాలు అన్నిటి కూడా నేనే తండ్రిని. మనస్సస్త్రింద్రియాని ప్రకృతి స్థాని కర్షతే. ప్రకృతి ప్రకారం భౌతిక ప్రపంచంలో జీవులు నా శాశ్వత భాగాలు మరియు అవి జీవ
లై జీవులై సత్కారం పొందుతూ మనస్సు సహా 6 ఇంద్రియాల సహాయంతో ఎంతో కష్టపడుతూ ఉంటాయి అని చెప్పటం జరిగింది. అయితే అవి యథా మనకి దొరికినట్టు ఈ భౌతిక ప్రకృతితో సంబంధం ఏర్పడింది. మరియు ప్రతి ఒక్క జీవి జీవించడానికి ఎంతో కష్టపడుతున్నాం. కానీ మాయాశక్తి యొక్క మాయలో మనం సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాం. అయినా ప్రతిరోజు రాత్రి నిరాశగా ఉంటూ ఉంటాం. మన కోర్కెలు నెరవేరవు. ఏదైనా కావాలని కోరుకుంటాం. కానీ తప్పక మరొక దాన్ని స్వీకరించాల్సి వస్తుంది. ఇది జీవితంలో అనునిత్యం కొనసాగుతూ ఉంటుంది మనకి. మనకి ఇది భారత జీవన పోరాటం పిలువబడింది. ఎందుకు? ఎవరు సంతృప్తిగా ఉండరు. ఎప్పుడు గందరగోళం ఉంటుంది. ఈ క్షణంలో మనం చూడండి, మనం ఒక్కోసారి శత్రువే మిత్రువు అయితాడు, మిత్రువే శత్రువు అయితాడు. ఈ క్షణంలో నేను అంతే గదా! భార్యాభర్తలు గూడా అంటారు, నా మొఖం చూడమాకు. నేను గూడా నీ మొఖం చూడను. నాకు చికాకు పుడుతుంది. ఎన్ని సార్లని జెప్పాలి. అర్థమైంది గదా! సో, ఇది సాధ్యం. ఇక్కడ ఉండేటువంటి గొప్ప లక్షణం అది. ఈ భౌతిక జగత్తులో ఉన్నట్టు గొప్ప లక్షణం ఏందంటే, ఒకరిని చూసి ఒకరికి ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. ఈ పోరాటం ఎప్పుడూ ఉంటుంది. ఈ పోరాటం మనం కృష్ణ చైతన్యం కోసం చేయాలి. ఎందుకు నేను భక్తుడిని అవ్వట్లేదు. నేను భక్తునిగా అవ్వాలి. భక్తి కోసం యొక్క పోరాటం చేయాలి మనం. పోరాటం అంటే కొట్టాల్సిన అవసరం లేదండి. మన యొక్క మెదడు మనస్సు మీద మనమే పోరాటం చేయాలి. కృష్ణ భక్తిలోకి మనల్ని ఉండేటట్టు చేసుకోవాలి. అందువల్ల కృష్ణుడు చెప్పే సందేశం ఏంటంటే, జీవుల భౌతిక లోకంలో భౌతిక శక్తి యొక్క మాయలో చాలా నిరాశగా ఉన్నారు. మాయా యొక్క శక్తి మాయలో మనం సంతోషంగా ఉన్నాము అనుకుంటాము. కానీ అది అవగాహన లేనిటువంటి ఒక గొప్ప ఆలోచన. అది. కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తులు కృష్ణుని సేవ చేయాలని అనుకుంటే మొదట పని ఏమిటంటే, ఈ మానవ జీవుల అవగాహన తొలగించడం. ఇది ఉత్తమ సేవ మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు అనేక పౌరోహిత సంఘాలు, దాతృత్వ సంఘాలు మరియు ఆసుపత్రులు అనేక వస్తువులు తయారు చేస్తారు. అయితే నిష్కళంకత నుండి మరింత అభివృద్ధి. కృష్ణుని ప్రేమిస్తున్నాను లేదా దేవుని ఎందుకంటే ఆయన గొప్పవాడని అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీతను విని ఆయన కృష్ణ చైతన్యంగా మారి కృష్ణుని యొక్క కోరిక ప్రకారం యుద్ధాన్ని కొనసాగించాడు అర్జునుడు. కృష్ణుడు కోరుకున్నట్లుగా యుద్ధం కొనసాగించాలి కాబట్టి తన అభిప్రాయానికి వ్యతిరేకంగా కూడా ఆయన యుద్ధాన్ని కొనసాగించాడు. ఇది కృష్ణ చైతన్యం మనం చేయవలసింది. ఇది మెరుగైన స్థితి. కేవలం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఆయన నా రోజువారీ ఆహారం ఇస్తాడు అంటే అది కూడా మంచి భావన. కానీ మెరుగైన భావన ఏమిటంటే, కృష్ణుకు సేవ చేయాలి అనుకోవడం. సేవ చేయాలనే భావన మంచిదనమాట. అది. సో, వాస్తవంగా మనం అర్థం చేసుకోవాలి. తస్సేవ హేతో ప్రయహేత కోవిద. జ్ఞానవంతులైన మరియు తాత్వికంగా ఆసక్తి ఉన్న వ్యక్తులు బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు ప్రయాణించి సాధించలేని ఆత్మ లక్ష్యాన్ని మాత్రమే సాధించడానికి శ్రమించాలి. సందర్శనల ద్వారా అనుభవించబడే ఆనందం గురించి అతి సమయం గడిచే ప్రతిస్పందన స్వయంచా అంటే స్వీకరించబడుతుంది. మనం వాదించడం లేదప్పుడు ఇప్పటికీ మన కష్టాలను కూడా పొందుతాము. దేవునికి సేవ చేయడం ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. ఇదే ప్రస్తుత సమాజంలో అత్యంత అవసరమైనది. ప్రజలు దేవుని లేనందున బాధపడుతున్నారు మరియు ప్రజలు సమాజాన్ని, దేశాన్ని మొత్తం మానవ సమాజాన్ని సేవ చేయాలనుకుంటే ఈ యొక్క ఉత్తమ ప్రయత్నించాలి. అదేంటి? కృష్ణ చైతన్యంగా మారడానికి ప్రయత్నించాలి. ఈ తాత్వికతను ప్రపంచానికి వ్యాప్తి చేయటం ద్వారా మనం ఆనందంగా ఉంటాము. శాంతి ఉంటుంది. మరియు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతారు.
సో మనం ఏం చేయాలి? చైతన్యానికి కృష్ణ చైతన్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలి. ప్రతిరోజు కూడా చేసేటువంటి ప్రతి పని కూడా కృష్ణునికి సేవ చేస్తున్నాము, కృష్ణునికి ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనం ఆలోచించి, కృష్ణుని యొక్క సేవ కోసం మాత్రమే ఇది చేస్తున్నాను, కృష్ణునికి తృప్తి కోసమే. అయితే ఈ భావన ఇంకొక జీవికి కష్టాన్ని కలిగించకూడదు. అంతే గదా! ఇంకొక జీవికి కష్టాన్ని కలిగించకూడదు. ఎట్లా అంటే, అరే! ఇది చూడు, కొంతమంది అంటారు, ఓకే, నాకు మాంసం తినాలని ఉంది. నేను దీన్ని భగవంతుడికి అర్పించేసి తింటాను అని చెప్పేసి. కానీ మనకి 9వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం ఏమి భక్త ప్రయచ్చతే. అంతే గదా! సో, భగవంతుడు పండ్లు, పూలు, ఆకులు, ఇవి నీరు, తోయం, ఇయోమి భక్త తోయం, ఇవి సమర్పిస్తే చాలు అని చెప్పేసి. అంతేగాని ఇంకొక జీవిని, ఇవి కూడా జీవులే కదా అంటే, ఇప్పుడు ఈ జీవులు మనం తినటం కోసమే. ఏది? ఆకులు, ఆకుకూర, పండ్లు ఇవి. అయితే భగవంతుడికి సమర్పించాలి. వీటిలో సాత్వికం అంటే సత్వగుణం ఉంటుంది. అర్థమైందా? మన ఈ దంతాలు చూడండి, ఇవన్నీ కూడా మంచిగా ఇవి తినటానికే మనకి చాలా క్రమ పద్ధతిగా ఉన్నాయి. కానీ పులి గాని, సింహాలు గాని, ఇంకా వేరే జంతువులు ఏవైనా గాని వాటి దంతాలు చూడండి, కార్నివాస్ అంటారనమాట. వాటి దంతాలు కూడా ముందు పళ్ళు ఇక్కడ పెద్దగా ఉంటాయి. దాని పక్కమటి చిన్నగా, మళ్ళీ కిందవన్నీ కూడా చిన్నగా ఉంటాయి. ఇవి చూడండి, బ ఆవులు కానీ, గేదెలు గాని చూసారు కదా, దంతాలు పెద్దగా ఉంటాయి. అవెప్పుడూ వాటికి ఇక్కడ ఉండవనమాట. అర్థమైందా? ఆయన మనకి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఏమిచ్చాడు బుద్ధి? నిష్కలత బుద్ధి ఇచ్చాడు. అది ఏమిటి? మనం ఆలోచించగలం. అవి ఆలోచించలేవు. అర్థమైందా? సో, మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యం ఏదైనా ఉన్నదో అది భగవంతుని యొక్క ప్రీతిని కోరుకునే విధంగా ఉండాలి. అది. ఓకే. సో, మనం అందరం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. రామ రామ హరే హరే. హరే 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 రామ ఈ యొక్క మహామంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తామో, నాకు మాట్లాడుకున్నాం కూడా, ఆ జపించటం ద్వారా ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా చిన్న చిన్నంగా మన నుంచి విడిపోవటం జరుగుతుంది. అది. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఆ, మనకి లాస్ట్ క్లాస్ లో ఒక మాతాజీ అడిగారు, మాతాజీ మనకి హరిబోల్ ఎందుకు చెప్తారు, హరే కృష్ణ జై ప్రభుజీ. ఎందుకు అవును. యాక్చువల్ గా హరిబోల్ అనేది ఏంటంటే, హరి అంటే భగవత్, బోల్ అంటే చెప్పు అని అర్థం. అయితే నార్మల్గా మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటాం అనమాట. ఇవన్నీ ఈ యొక్క మనం ఎవరికి కూడా పూర్తి అవగాహన లేకుండా చేస్తుంటాం. జై చెప్పడంలో తప్పులేదు. జై అంటే గ్లోరియస్ అనమాట. జై అంటే తప్పేం లేదు. మనం అందుకోసమే జై అనొచ్చు. మనం ఇప్పుడు గవర్నర్ చెప్పినప్పుడు హరిబోల్ చెప్పాలి, జై అని చెప్పాలని చెప్పేసి ఎక్కడా లేదు. జై చెప్పుకోవచ్చు మనం, హరిబోల్ అని చెప్పాలని లేదు. హరిబోల్ చెప్పినప్పుడు అంటే గవర్నితాయికి అన్నప్పుడు హరి బోల్ అంటే మళ్ళీ గవర్నితాయి అని చెప్పాలని చెప్పేసి. అర్థమైందా? జై అన్న మళ్ళీ చెప్పొచ్చు అని చెప్పేసి తప్పేం లేదు. జై అనుకోవచ్చు, హరిబోల్ అనుకోవచ్చు. కాకపోతే దానిని ఊత పదంగా చేసుకోవద్దు మనం. దాని బదులు
ఎప్పుడన్నా హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే రామ హరే హరే హరే. జై హరి బోల్ చెప్పుకోవచ్చు. కానీ మనం కృష్ణుని స్మరించుకోవాలి ప్రతి నిమిషం, ప్రతి ఒక్క క్షణం కృష్ణుని స్మరించుకోవటం ద్వారా మన జీవితం పూల పాన్పు అవుతుంది. ఓకే, చెప్పండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో కానీ ఏంటి? ఎలా ఉన్నారు అందరూ? హరే కృష్ణ ఓకే, హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండావత్ ప్రణామం. మీరు ఎవరు కూడా ప్రభుజీ. వీడియో ఆన్ చేయట్లేదు, ఎలా తెలుస్తుంది? ఇనిషియేషన్ కి ఎలా రికమెండ్ చేయాలి మిమ్మల్ని? హరే హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామ్. హరే హరే కృష్ణ. కృష్ణ రామ్. ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం ప్రభుజీ. గురు ఆ? మహారాజ్ ఎలా గురు మహారాజ్ గురు మహారాజ్ బాగున్నారు. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీకు అర్థమైంది కదా ఇప్పుడు? అర్థమైంది ప్రభుజీ. అదే నేను శ్రీదేవి ఏంటంటే కాజా మాతాజీ ఎలా ఉన్నారు? హ్యాపీగా ప్రభుజీ రిటర్న్ హరే అయ్యారా కృష్ణ ఇంటికి? దండోత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ వచ్చేసాం ప్రభుజీ. మొన్న ఈవినింగ్ వచ్చాం ప్రభుజీ. ఇంకా సో ప్రభుజీ నిజంగా వచ్చాక ఆ ట్రాన్స్ లోనే ఉన్నాం ప్రభుజీ. అసలు అక్కడ ఎలా ఉందంటే అక్కడ ప్రతి క్షణం మీ అందరితోటి ఉన్న సాంగత్యము, అక్కడ ప్రీచెస్, అక్కడ కీర్తన్స్, అక్కడ నృత్యము అన్ని కూడా అట్లా మనసులో మెదులుతా ఉన్నాయి ప్రభుజీ. ఎంత గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే మా లైఫ్ లో ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ప్రభుజీ. అంత ఇంకా అద్భుతమైన లీలాకారిణి మాతాజీ ఏమంటారు? మరి లీలాకారిణి మీ సిస్టర్ ఏముంటది? మరి మీ రమ్య సిస్టర్ ఏముంటుంది? అందరూ సో హ్యాపీ ప్రభుజీ. మా రమ్య మాతాజీ పాపం మిస్ అయ్యారు. సో తను కొంచెం ఫీల్ అవుతున్నారు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తాం ప్రభుజీ. అందరం వస్తాం. నెక్స్ట్ టైం కూడా అసలు మిస్ చేసుకునే ఛాన్స్